చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. పాడి స్తుతింతును నీ దివ్య నామం, పాడి స్తుతింతును నీ దివ్య నామం. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎదలలో, చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎదలలో, వెలుగును నింపే జ్యోతివి నీవు, వెలుగులు నింపే జ్యోతివి నీవు. నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చేరితి ప్రభువా నీ సన్నిధి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, పెద్ద కొట్టాల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు సౌడు మర్రెడ్డి 19వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సౌడు బాలమ్మ టీచర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కె రోస్ మేరీ కుటుంబములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కె కమలాకర్ రావు, మీనల్ బాను, కె శిబారాణి, స్వర్ణిక, నిఖిల్, కె రజనీకాంత్, సుసాన్ జాయ్, రియానా, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కీర్తిశేషులు కె సుబ్బారావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ, ఈదా సుభద్రదేవికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వంశీ వికాస్ వరుణ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కీర్తిశేషులు ఈదా శేషగిరిరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దుఃఖ లక్ష్మి బిడ్డలతో ఎల్లప్పుడూ కలిసి ఉండాలని, వంశీ ఈశ్వర్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, సత్యవతికి ఆయురారోగ్యములు, శ్రీదేవి వివాహం దేవుని చిత్తంలో జరగాలని, పుష్ప చదువు పూర్తి అవ్వాలని, రవికుమార్ ఆలోచనలు ఫలించాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను యోగ్యంగా దేవుని సమర్పించుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు
అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మడల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ సమక్షమును నిలిచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనను దయతో ఆలకించండి. నీ చిత్తమును మేము నిర్తెలుసుకొని దానిని ఆచరణ పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలిగిందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగా కృషి చేయుదుము. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనముల వరకు మరియు 11వ వచనము. సహోదరులారా, లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింపవచ్చునని దేవుడు మనకు వాగ్దానమునర్చి ఉన్నను. ఆ విశ్రాంతి యందు ప్రవేశింపక మీలో ఎవరైనా తప్పిపోవుదురేమో అని మనము జాగరూకులమై ఉందుము. వారు ఎట్లు వినిరో అట్లే మనమును సువార్తను వింటిమి. వారు సందేశమును వినినను అది వారికి ఎట్టి మేలును చేయలేదు. వారు అది వినినప్పుడు దానిని విశ్వాసముతో స్వీకరింపకుండుటయే దానికి కారణము. కావున విశ్వసించు మనము లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింతుము. అది కేవలము ఆయన చెప్పినట్లే. నేను కోపించి ఇట్లొక శబదమునర్చితిని, వారు ఎన్నడూను నా విశ్రమ స్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. జగత్తును సృష్టించినప్పుడు ఆయన పనులన్నీ పూర్తి అయ్యున్నను ఆ విశ్రాంతిని గూర్చి ఆయన అట్లు చెప్పెను. పరిశుద్ధ గ్రంథమున 7వ రోజును గూర్చి ఇట్లు చెప్పబడినది. 7వ రోజున దేవుడు తన అన్ని పనుల నుండి విశ్రమించెను. ఇదే విషయము ఇట్లు తిరిగి ప్రస్తావింపబడినది. వారు ఎన్నడూను విశ్రమ స్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగా కృషి చేయుదము. వారి వలె మనము మనలో ఏ ఒక్కడు అవిధేయుడైపోకుండా లోపల ప్రవేశింప యత్నించుదము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవునిని నమ్మి ఆయన కార్యములను జ్ఞప్తి అందుంచుకొనుము. ఆయన కార్యములను జ్ఞప్తి అందుంచుకుందుము. మేము విన్న సంగతులు, ఎరిగిన సంగతులు, మా పూర్వులు మాతో చెప్పిన సంగతులు, ప్రభువు మహాకార్యములు, అతని పరాక్రమము, అతని అద్భుత కార్యములు మొదలైన అంశములను మన పిల్లలకు తెలియకుండా దాచి ఉంచరాదు. ఆ సంగతులనెల్లా మన తర్వాత తరముల వారికి తెలియచేయవలెను. అందరూ దేవునిని నమ్మి ఆయన కార్యములను జ్ఞప్తి అందుంచుకొనుము. అప్పటికి ఇంకను పుట్టని భావితరముల వారును వానిని నేర్చుకొని మరలా తమ బిడ్డలకు నేర్పింపవలయుననియు అతడు ఆజ్ఞాపించెను. ఈ రీతిగా మన ప్రజలు దేవుని నమ్మి అతని కార్యములను జ్ఞప్తి అందుంచుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. అందరూ దేవుని నమ్మి ఆయన కార్యములను జ్ఞప్తి అందుంచుకొనుము. మన జనులు మన పితరుల వలె అవిధేయులై దేవుని మీద తిరుగుబాటు చేయువారు కారు. ఆ పితరులు దేవుని మీద ఆధారపడలేదు, ఆయన పట్ల విశ్వాసమును చూపలేదు. అందరూ దేవుని నమ్మి ఆయన కార్యములను జ్ఞప్తి అందుంచుకొనుము.
వాక్యము, జీవమిచ్చెడి వాక్యము, యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము, క్రీస్తు వాక్యము, వీణుల విందైన వాక్యము, మనసులకు ఆనందము, వీణుల విందైన వాక్యము, మనసులకు ఆనందము, ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 2వ అధ్యాయము 1-12 వచనములు. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరలా కఫర్నాము చేరెను. ఆయన ఇంటి యొద్ద ఉన్నాడని విని జనులు అచ్చటకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడా జనులు క్రిక్కిరిసి ఉండిరి. యేసు వారికి వాక్యము బోధించుచుండగా కొందరు ఒక పక్షవాత రోగిని 4 సహాయముతో మోసుకొని వచ్చిరి. కానీ జనులు క్రిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైన ఇంటి కప్పును తీసి పడకతో పాటు ఆ పక్షవాత రోగిని దించిరి. వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. అందుకు అతడనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడెందుకు ఇట్లు చెప్పుచున్నాడు? ఇతడు దేవదూషణ చేయుచున్నాడు. దేవుడు తప్ప మరెవరూ పాపములను క్షమింపగలరు అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు ఆత్మయందు వారి ఆలోచనలను గ్రహించి వారితో, మీ హృదయములలో ఇట్టేల తలంచుచున్నారు. ఏది సులభతరము? పక్షవాత రోగితో, నీ పాపములు క్షమింపబడినవి అనుటయా, లేక లేచి నీ పడక ఎత్తుకొని పొమ్మనుటయా? మనిషి కుమారునకు ఈ లోకములో పాపములను క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును అని పక్షవాత రోగితో, నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని పలికెను. వెంటనే వాడు లేచి అందరి ఎదుట తన పడకను ఎత్తుకొని వెళ్ళిపోయాను. దానిని చూచిన అతడి ప్రజలందరూ ఆశ్చర్యపడిరి. ఇట్టివి మనం ఎన్నడనూ చూడలేదు అని దేవుని స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషంలో ఒక ఆసక్తికరమైన ఒక సన్నివేశాన్ని మనం గమనిస్తాం. యేసు ప్రభు కఫర్నాము అన్నటువంటి ఒక చిన్న పట్టణానికి వెళ్ళాడు. కఫర్నాము అన్నటువంటి పట్టణము, ప్రభువు ఈ పట్టణంలో చాలాసార్లు పర్యటించి అక్కడ బోధించి అక్కడి ప్రజలకు చాలా పరిచయం కలిగిన వాడుగా మనకు సువిశేషకారులు వివరిస్తారు. అక్కడ ఆయన ఒక చోట ఉన్నప్పుడు, ఒక గృహంలో ఉన్నప్పుడు అతడికి జనులు ఎంతోమంది వచ్చారు. వారు ఆయన మాటను వినటానికి, ఆయన చేసే అద్భుతాలు చూడటానికి, అలాగే ఆయనను స్పృశించటానికి, ఆయన ఒక స్పర్శ ఆయనతో కలిగితే చాలు అన్నట్లు ఆయన తాకడానికి ఎంతోమంది ఇష్టపడుతూ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో మరి ఇంటి లోపలికి వెళ్ళటానికి ఎటువంటి మార్గము లేదు. అటువంటి సమయంలో నలుగురు కొందరితో ఒక పక్షవాత రోగిని ఒక పడకపై మోసుకొని వస్తూ అక్కడికి వచ్చారు. వారు మరి పక్షవాత రోగిని ఒక పడక అంటే లోపలికి వెళ్ళటానికి ఒక మనిషి వెళ్ళటానికే స్థలం లేనప్పుడు మరి ఈ పడకతో వారు ఎటు లోపలికి వెళతారు. అయితే వాళ్ళు తప్పనిసరిగా ఈ వ్యక్తిని ప్రభు చెంతకు చేర్చాలి అన్నటువంటి దృఢ నమ్మకముతో వారు ఇంటి పైకప్పు మీదకి వెళ్ళి పైకప్పును కొంచెం తొలగించి అందు నుండి అతన్ని లోపలికి ప్రవేశింపచేశారు. ఇది ప్రభువు చూసి ఆశ్చర్యపోయాడు. అంటే
వారి ఉద్దేశం ఏమిటంటే ఏదొక విధంగా ఆ వ్యక్తిని ప్రభు దగ్గరకు చేర్చాలి, ఆ రోగిని ప్రభు దగ్గరకు చేర్చాలి. ఇది వారికి ఉన్నటువంటి ఒక సంకల్పము. ఆ సంకల్పం కూడా దృఢంగా ఉన్నటువంటి సంకల్పము ఏదొక విధంగా. ఎందుకంటే మనం గమనిస్తే ఇక్కడ వారికి ఎటువంటి మార్గము లేదు. మరి ఇంటికప్పు పైకప్పు తొలగిస్తే ఇంటి యజమానుడు కోప్పడతాడు. అలాగే ఈ పని చేసినందుకు అక్కడ ఉన్నవారంతా కోపడవచ్చు, లేదా ప్రభువే కోపడవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వారు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోనకుండా, ఇవన్నీ కూడా వారు తలంచకుండా ఆ వ్యక్తి ఏ విధంగానైనా ప్రభువుని చేరాలి అన్నటువంటి ఒక మంచి సంకల్పంతో వారు ఆ వ్యక్తిని ఆయన దగ్గరకు ఈ విధంగా, ప్రభు దగ్గరకు ఈ విధంగా చేరుస్తారు. అప్పుడు ప్రభు వారి విశ్వాసాన్ని చూసి అతనికి స్వస్థతను చేకూర్చడము, అలాగే పాప క్షమాపణ ఇవ్వటము. ఈ సందర్భంలో పాపాన్ని క్షమించేటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం గమనిస్తాము. ఇలా స్వస్థత చేకూర్చినప్పుడు మనం ఒకటి గమనించాలి. ప్రభు ఎప్పుడు స్వస్థతను విశ్వాసంతో ప్రారంభమవుతుంది అని చెప్పడాన్ని మనం గమనిస్తాము. చాలామంది విషయంలో యాయిరు కుమార్తెను ప్రాణదానం చేసేటప్పుడు చాలామంది వచ్చి ఆయనతో అంటారు, నీ కుమార్తె చనిపోయింది, ప్రభువును శ్రమ పెట్టవద్దు అంటారు. ప్రభు అంటాడు, విశ్వాసం ఉంచితే చనిపోయినా కానీ తిరిగి వస్తారు అన్నట్లుగా అతనికి ఒక సంకేతాన్ని ఇస్తాడు. ఆ తర్వాత మనకు తెలుసు, ప్రభు వెళ్ళి ఆ బాలికను ప్రాణదానం చేయటం మనం గమనిస్తాము. చాలాసార్లు ప్రభు స్వస్థత పొందిన తర్వాత ఆయన అంటాడు, నీ విశ్వాసము వలన నీ స్వస్థత పొందినావు అంటాడు. పేతురు విశ్వాసము లేక నీటిలో మునిగిపోవటానికి గమనిస్తాం. అప్పుడు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి అన్నాడు. ఎందుకు సందేహించావు అంటాడు. విశ్వాసం లేకపోవటం. విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్వస్థత పొందారు, ప్రభువు దగ్గర మెప్పును పొందారు. అలాగే మనం కూడా ఎన్నో విషయాలు ప్రభువును కోరతాము, ప్రార్థన చేస్తాము. కానీ ఆయన మనకు అవి దయచేస్తాడు అన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. అలాగే ఆయన యందు విశ్వాసాన్ని దృఢపరుచుకోవాలి. బైబిల్ వాక్యం చదువుతూ, దేవుని వాక్యంలో ఉన్న సారాంశాన్ని గ్రహిస్తూ, ఆయన చేసిన అద్భుతాలు, చేసిన ప్రబోధాలు, ఆయన సంకల్పించినటువంటి తీరు, ఇవన్నీ కూడా ధ్యానం చేస్తూ ఆయన మీద ఉన్నటువంటి మన విశ్వాసాన్ని దృఢపరుచుకోవాలి, పెంపొందించుకోవాలి. అలా చేస్తూ మనము ప్రార్థన చేస్తూ మనకున్నటువంటి ప్రతికూల వాతావరణాన్ని అయితేనేమి, అస్వస్థతను అయితేనేమి, లేదా సమస్యలు అయితేనేమి, ఇవన్నీ కూడా తొలగిపోవటానికి ప్రార్థన చేస్తే విశ్వాసము ద్వారా ఇదిగో ప్రభు వాటిని మనకు అనుగ్రహిస్తాడు అని మనం గ్రహించాలి. ఈరోజు చక్కని పాఠము మనకు మార్కు సువిశేషం ద్వారా అనుగ్రహింపబడింది. మనమందరం కూడా విశ్వాసం కలిగి ఉండి మనకు కావలసినటువంటి వరములను ప్రభువు నుండి పొందడానికి ప్రయత్నం చేద్దాం. పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. విరామ చేకుని నన్నేలుమా నా దైవమా, నా దైవమా. విరామ చేకుని నన్నేలుమా నా దైవమా, నా దైవమా. ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. కర్పనీయగా నాకేమి లేదుగా, ఈ జీవితంబునే నీవందుకొనుమయా.
అర్పణీయగా నాకేమి లేదుగా ఈ జీవితంబునే నీవందుకొనుమయ సదా నీ పాద పూజలో సదా నీ పాద పూజలో ధరించిపోదును గై కొనుమా చేకొనుమా ప్రేమ కానుక ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక నా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీను అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మేము మీకు సమర్పించి ఈ బలి నీకు ఆమోదయోగ్యమగునుగాక. దీని ద్వారా మేము హృదయశుద్ధిని పొంది విశ్వాసముతో చేయు ప్రార్థనను సత్ఫలములను మాకు దయచేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఇచ్చోటును మీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. క్రీస్తు శిలువ మరణ ఉత్థానమునడు ఆశ్చర్యకరమైన సంఘటన ద్వారా మమ్ము పాప మరణం నుండి విముక్తులను చేశాను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేశాను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించున్నాము. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములతో ఏకీభవించి మహిమ గీతంతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణం చేయుడు. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మనులతోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము
నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. భద్రతను అవసరం ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్యజీవము మనందరినీ కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పూజ్యమా యేసు ప్రభుని దేహమా, పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. భోజమా భోజమా యేసు ప్రభుని దేహమా, పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా.
ప్రేమమయ ఐక్యమౌ నాలోని నీ కోసం జీవింతును నీ కోసమే నిరతము నీ సేవలు ప్రేమమయ ఐక్యమౌ నాలోని నీ కోసం జీవింతును నీ కోసమే నిరతము నీ సేవలు భోజ్యమౌ భోజ్యమా యేసు ప్రభుని దేహమా పానమౌ పానమా క్రీస్తు ప్రభుని రక్తమా మాటలు మీరిన ఇశ్రాయేలు ప్రజలను మేలైన గోధుమతో పోషించిన దేవా నీ మార్గం ఎడబాసిన నీదు బిడ్డలను కొండ తేన సంతృప్తులు చేసిన సర్వోన్నత నీ మాటలు మీరిన ఇశ్రాయేలు ప్రజలను మేలైన గోధుమతో పోషించిన దేవా నీ మార్గం ఎడబాసిన నీదు బిడ్డలను కొండ తేన సంతృప్తులు చేసిన సర్వోన్నత ప్రేమమయా నీ ప్రేమలో ఎలా ఎలా నేగాంచెను ఎలా ఎలా నేగాంచెను భోజ్యమా భోజ్యమా యేసు ప్రభుని దేహమా పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా పునీతి ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దీన మనసుతో మేము ప్రార్థించుచున్నాము. నీ పవిత్ర ప్రసాదంతో మమ్ము సంతృప్తిపరచితివి. సేవాపూరిత జీవితం ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపుకున్నట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, స్నేహితుని
ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు, స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. కష్టములు నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములు నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధముగా నిన్ను నే పొగడగలను, నీ రుణమును నేనెల తీర్చగలను. నా తండ్రి నా దేవా, నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, నన్ను రక్షించు నా దైవమా.